మమ్మల్ని ఒక్కల మాటిలే ఒక్కల మాటిలే అవురా లోలక్కలు వెలుగులు ఒక్కల పక్కన మాటిలే నడుచు ఒక్కల మాటిలే లోలక్కలు వెలుగులు ఒక్కల పక్కన మాటిలే నడుచు ఒక్కల మాటిలే అవురా వాళ్ళ రీతులములో నా వైద్యుడు ఉన్నాడే మా లోపల బెటర్ అందరికీ చూపించలే వీడియోలు ఎప్ప అమ్మాయి అందులో చైనా గాజులో తిన్నోడా మంది గాజులు తీనై తిన్నోడా గాజులు తిన్నోడా గాజుల తిన్నోడా మంది గాజులు తీనై గుర్రోడా గాజులు తిన్నోడా తిన్నోడా గాజుల తిన్నోడా మంది గాజులు తీనై పాపా నిన్ను చూస్తా ఉంటే నాకు ఎక్కడన్నర్రాలు అక్కడక్కడ నాకే ఎట్లుందంటే వాయినకి ఎట్లుందేమో సమయం కోతలు పెడతానే ఉన్నాడు ఏమి అంత చిన్నగా ఉన్నావు పాప అర్రే నిలుపురి గాజులు నీళ్ళవేని నువ్వు లంగ బొని వేసుకొని నడుస్తూ నడుపు నిన్ను చూడలే బాలిక ఎర్రని నీ కళ్ళు నీ చూపుల్లో ఉంది మత్తు సూది అందులో ముట్టుకున్నది బాకి చూడా జారిపోయానమ్మ నీ పైట అమ్మటట్టు అందాలు చూసి నేను వాగమైన వేసుకొని నడుస్తూ ఉంటే నెలవలేని వాళ్ళమని అమ్మాయి కన్నీ వేళ మనసే వేళ చాలేదు అందాల మధుర పుంగరమందరమాల కదలి రావోయి మధుర పుంగరమందరమాల
ఏం అందంగా ఉన్నావు తెలుసునా? ఎక్కడది చూపు? చూపులతో కుచ్చి కుచ్చి నికల్లు 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 తెలిసి మన కథ. అమ్మాయి పెళ్ళిందా? నాకు లేదు. ఎన్నెన్నెన్నో ఊహలు గుండెల్లో ఉన్నాయి, ప్రేమించాలని ఎన్నెన్నో ఆశలు కళ్ళల్లో చేరాయి, ప్రేమించాలని అమ్మాయి. మనకన్నా మన చెయ్యి పెడితే మగ మీద గేకరా, లేకపోతే కొట్ట మగ మీద గేక్తా కొట్టలేమరే. మన చెయ్యి పెడితే ఇప్పుడు మన చెయ్యి పీడితే ఎవరు వీడా? అట్లా కాదనా చూడ, మన చెయ్యి పడితే కోడి పుంజం వేస్తే ఎవరు నీకు క్యాలరా సింపర్ సింపర్ మగం నా కొడక. తు బయట రే చేతులు పెడతానండి చేతులు. అమ్మాయి ఏం అందరికన్నా మన దేశనా? ఆహా ఇంతకన్నా మంచి పోలికే మొన్న కొత్తలేదు కానీ బొమ్మ నీళ్ళ ఉన్నదే బొమ్మ అందుకుంటే పోనే బొమ్మ. అందరంటున్నారు మళ్ళీ అంటున్నారు అంతమల్లేకున్న బొమ్మ అందుకుంటే పోనే ఒళ్ళకి పాటులే అమ్మాయి పెళ్లి కాకుంటే నా దగ్గర పదమ్మరా. ఎక్కడ? కొట్ట కిందకే. కొట్ట కిందకి ఏటికే? ఆటికే. నీ గొత్తన నా సరే కొట్ట కిందకే. లుజుమున్నా ఆటికే. బందర్ లడ్డు తిని పెడతాను పస్తి వస్తావు వేడి ఉంది తాజా తాజా నవ్వు ఉంది అయ్యో సంబా అరే ఓ సమా యో చేతులు తీయ చేతులు తీసేది తీ చేతులా చూడు పాప నువ్వు వచ్చినప్పటి నుంచి నిక్కర్లో చేయి పెట్టుకొని పిసుక్కునేది అదే మళ్ళీ అప్పరండి కొనవా తీయ చేతులు పెద్ద పెద్దోళ్ళు ఓపికగా ఉండరు పట్టినే ఒకటే. నీకేమన్నా కొంచెమన్నా ఇది ఉందా? ఫస్ట్ ఆచ నికాల్ కోడి పుంజు నికాల్. ఎవరు వీడు? తు బయట రే బుడ్డంకరకే భాష ఇట్లా పెట్టాను ఎత్తినే పెట్టు. అది నేను చెప్పినప్పుడు దంతలు చదివి లేకపోతే కొడతా పరుకుతా. పరకట్టే కాదా? పరకట్టే గురువు కాదా? అంటే ఏం అర్థం తెలిసిన దించకూడదు. ఏం అర్థం తెలిసిన ఏమన్నా రా పదాము అని. అవునా? 3 సార్లు అంటే ఇంక వచ్చాయి. వేస్తా అమ్మాయి నీటిలో నీ సపెట్టి నెల మీద పడ్డట్టు మన
మీద కాలేసి పట్టిస్తూ మస్తు మస్తు సీనియర్ అతని గంగా నువ్వు చిచ్చు బుట్టి నేను అయ్యి పుల్ల అలా అమ్మా చింతకాయ గొల్లకొని ఉంటుంది ధాన్యాలు పెరిగితే అమ్మా నువ్వా వాటి దగ్గరికి వచ్చి ఇంకరా ఆజా 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 తీసేరా ప్యాంట్ తీసేరా వాడి నిద్ర మంపర్లింగా నిన్ను మల్లుకుని ఇక్కడ రాయమ్మా ఎట్లా ఉన్న గల్ల పెట్టు వాళ్ళు నిన్ను మల్లుకుందామని వచ్చినేమో అందరమా మనకి ఇప్పుడే అట్లుందంటే వాళ్ళ పిల్లలు వెంకీకైతే అమ్మాయి అంత చందంగా ఉన్నవాడు తెలుసునా తల్లుకుమన్నది కుళ్ళు కుల్లతారా పల్లుకుతున్నది వల్లకు సితారా పల్లుకుమన్నది కుల్లుతారా వల్లుకుమన్నది వల్లకు సితారా ఏమైనా వదలనిక ఏమైనా నాలనా తిలయ నీరేనా కూర్చో పెద్ద దయమైనట్లుండవా ఊకుని లేచాలకి అయిపోయి నీ కథ అనుకుంటే నువ్వు మడుగు దించకూడ చేతుల నేను భయపడి చేసావు అదే కాటికి బరి నుండిట్టున్నాడు కాటికన్నా మేలు కదా ఏం ఎలుంకొట్టు పెళ్ళి పాపా నిన్ను చూడక ముందర తెలియదులే చూసిన కంటికి ఎప్పటికీ నీకు అన్నది రాదు అని మదిలో మరిమల్ల వాన కురిసే వేళ పిల్లలో రాజా కురిసే వేళ ఓ పాలరాజు బొమ్మ ఓ రాజమ్మ నీ రామ భక్త జన్మ ఏం కర్మ వచ్చి నీకు అమ్మాయి పాట పాడండి ఏమే వాడు చూడు తిడతాను నిద్రపాతి లేపేసి లంజాన్ని ఏమే కూర్చో 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 తలారి అలాగే నాలుగు ఇచ్చిన ఆయన అలాగే రా పదాం గొర్రెల బట్టలు వీటిలంతా నా స్వామి రంగ రావేలరా నా అందా చందాలన్నీ నీవేనురా అందా చందాలన్నీ నీవేనురా నా స్వామి రంగ రావేలరా నా అందా చందాలన్నీ నీవేనురా నా అందా చందాలన్నీ సన్న సన్నాయి నడుమున్న సారంగిని దొంగ పండంతో పెదవులున్న దొరసాని సన్న సన్నాయి నడుమున్న సారంగిని దొంగ పండంతో పెదవులున్న దొరసాని నేను నీ దానిరా నువ్వు నా వాడురా నేను నీ దానిరా నువ్వు నా వాడురా నా అందా సంబాలన్నీ నీవేనురా కోరి వస్తే నన్ను కాదనకురా కోరి వస్తే నన్ను కాదనకురా నీ కౌగిట్లో బంధించి నలిపేయరా నీ కౌగిట్లో
రారా రారా అప్ప రారన్న సామిరంగ రావే పట్టు ప్రాణమ పైన ప్రమలించాల పట్టు ప్రాణమ పైన నా పట్టైన ఒకసారి పట్టేయరా రారా రారా అప్పరారా నా సామిరంగ రావే రారి దాల బొమ్మవే ముత్యాల రమ్మ రావే రావే దాల బొమ్మ ఎక్కడ బొమ్మనా ఏ పిక్కున్న బొమ్మ మనదే నాదమ్మ అందాల బొమ్మ ముత్యాల రమ్మ రావే నువ్వు రావే అందాల బొమ్మ రావే నువ్వు రావే అందాల బొమ్మ గోయిందా గోయిందా సందవెల్లంకి 6 లేదా పిల్లలకి పాపా గొల్లపల్లికి వచ్చిన భద్రంగా ఉండు. ఏమే మగోళ్ళు సరిలే. అయ్యో యా నా బట్ట ఎంత బాగుండేది ఏం ఒక నా బట్ట ఎర్రగా ఉన్నాడు ఎంతర్రా ఇంకా ఆయన చేపలు తగ్గిపోతుంది. అట్లోళ్ళ చేతిలో పని అనుకో ఫస్ట్ లోనే తలాడతారు. ఇట్లా ఎట్లా చేసిన ఎలా ఆహా నీ పక్కన పట్టాలు లేదు చూడరు నాది నక్కలేదు పిల్ల నాది నక్కలేదు మగవారు వచ్చేటి వేళ అవగారు వచ్చేటి వేళ నీకు బండి వచ్చేటి వేళ నీ మర్ది గారు అప్ప మర్ది గారు నీ మర్ది గారు వచ్చేటి వేళ నాది 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 నక్కలేసు ఒలుసు నీ పక్కన పడ్డాలి ఎప్ప సన్నగ పడసలని అనుకుంటే సంది వెళ్ళి ఇంకా నువ్వు లోపల పోయినప్పుడు నుంచి ఉంటే ఏముంది లే కాసర్రాళ్ళు గుండెకాయ ఉంటుంది. నువ్వే లేచినదే ఎవరా నువ్వు రారా నెలకి ఎంబయ్యపోతున్నామో ఏమండి ఏమే ఆట పాటలకి ఏముంది కానీ అంద చందంగా ఉన్నారు. మరి మీ పేరు మా మా పేరా ఏమో నా పేరుతో పని తెలుసుకుందాము అని. అయ్యో నా పేరు కూడా వచ్చి అదే ఊర్లో అదే 2 అన్నగారు దాడి అక్కగారు కూడా చాలా ముద్దుగా పిలుస్తారు. ఏం పేరండి? నా పేరే అంటే చిన్నగా పనుకొని కాళ్ళు ఎత్తేది బొక్కల్లా కనిపిస్తుంది. ఏంటి పని నువ్వు నీ పని సూపర్ సైన్స్తో గుట్టించాను నెక్కర్లే అదే చూడు బాబు నా పేరు కూడా వచ్చి ఈ ఊర్లో అవునులే నల్లిత పుష్ప కమల కళా కాంత నాకేడొద్దులే వానికి నాకొద్దులే వానికి ఇచ్చేకో. నా పేరు కమల కళా కాంత. నీ పేరు? నా పేరు పర్వాలే బాగా చిన్నగా ఏమంటారు? ఏమే నన్ను నా పేరు కూడా వచ్చి రే నా పేరు వెళ్ళి పిలిస్తే తెలిసిన ఏమంటారు? ఈ మొరటోళ్ళు ఈ కొట్ట కింద ఉన్నారు కదా అయ్యో తోమ సుందరి మూడోరపల్లి తూము నీదేనమ్మా. నాకు పెట్టినారు పేరు. ఏం పేరు? గేట్ వాళ్ళు. నీ తూముకి గేట్ వాళ్ళు. వాళ్ళ ఇంట్లో కరెంట్ లేకుండా చేసినారు పాపమా. కూర్చోంది ఇంక వచ్చేస్తుంది గల్లాటికి. అంటే మా యొక్క ఊరి పేరు నా దరిద్రానికి రోజు కోటి
మా ఊరి పేరు నాయక పల్లె పని కూడా యావ చేస్తున్నా మరి యా ఊరండి? ఏమి గుత్తి పల్లారి దేశం కులం మీద నిరబాబు కులం మీద నిరబాబు కులం మీద ఏంది నువ్వు మాట్లాడినది? గోళం మీద కాటికి బాగుండే అవును ఓరోరి మామ వెనకాల చూసినా రే మా ఊరి పేరు వచ్చి మాది గుత్తి బలాదేశం మేము గోలమ్మలు అంటాము నాయన యాది మీదే? మాదా అదో మాది గుంతకలతావు గుత్తే మీది కాదు గుత్తే, మాది గుత్తే. ఏమన్నా మంద కాదు గుత్తే. అయిపోలు మోకొడతారులే. మాది గుత్తే మీది కాదు. రే మాదా గుత్తి కాదురా అంటే మా గుంతలా దొరే మీ గుత్తి పోయేది ఏమి లే. ఇప్పుడు తిరుపతి వరకు ఫ్లైఓవర్ వేపించేసినాము, పైన 5,000 రోడ్లు వేయాలి. మంచి జోడి అమ్మ ఇద్దరికి బొట్లు, మీ ఇద్దరికి బెట్లు బొట్టల్లా. అబ్బా మాకా చూడాలి పెట్టుకున్నాడు ఏమో పట్టుకుంటే ఇసుపెడతాడు అడుగు. పుట్టిల్లి ఎవరు అంటే మా యొక్క పుట్టిల్లి వేరే ఎవరు తెలిసిన ఏంది నువ్వు నిందే గోరినా నా సేర మామ అని చీర చూడు, చీర మీద పూలు చూడు, అది పూలు కింద ఆకులు చూడు. మాటలు మర్యాదగా మాట్లాడు. ఆకులు చూడు. ఆడవాళ్ళతో మాట్లాడ మర్యాద పద్ధతిగా మాట్లాడు. నువ్వు పద్ధతిగా ఉండే, నువ్వు పద్ధతిగా మొయ్యి నేను బొల అలకదానే నేను బలి అలకన్నా కొడుకులా కానీ ఇద్దరు ముద్దురు ఎవరికే నువ్వు ఒకరిని ఆడమ్మా. నీ నోటుకు నా సాడి పైన వాళ్ళ నోటుకు నా సాడి మెమ్మకు నా సాడి నీ మూతికి నా సాడి పెద్ద నా సాడి ముక్కులో నా సాడి నీ ముక్కులో నీ సోగులో నా సాడి పెద్ద నా సాడి పైన ఏమిటి కొలు అంతా వచ్చేది యాన్న వాయుకొండం లేచింది వాయుకుండా మేడా అక్కడ దగ్గరికి రాదుకో తెలుసు కదా. మరి అత్తగారు మా యొక్క పుట్టిన పేరు వచ్చి మాది బాలు బల్లదేశం. మా యొక్క పుట్టిన పేరు అంటాం. మా యొక్క అత్తగారు అవరా అంకే టంకీలా అంకే టంకీలా కోట మాది అత్తగారు బాబు బాబు మాది అల్లురా మామా మాది బాలురా మామా మాది అల్లురా. అప్పయ్య ఈ పాప ఇప్పుడు రాదు మళ్ళీ వస్తుందిలే. అంటే మా యొక్క అత్తగారు ఎవరు వచ్చి మాది అంకె టెంకెలు కొట్టచ్చు. మా యొక్క అత్తగారు ఎవరు అంట మీరు చేసే పని పాటలండి. ఓ బొలే ఆతరం నీకు. చూడు బాబు చూడు అయిపోయి మూతి పెరుగుతుంది పక్కకు. అవునా చూడు మేము చేయాలి. మా వదిన తెక్కలు పట్టింది అట్లా తిరిగి వస్తుందని బీట్లంతా తిరిగేసిమ్మా. మా ఊరి పేరు నాయక పల్లె పడి తెలిపినారు. మరి మేము చేసే పని పడి అడుగుతున్నావా? ఏమి మీరు చేసే పని పాటలు? సుందరగిరి పట్నమే లేటి సుందర సుందరగిరి పట్నమే లేటి సుందర సానమ్మను మదర సానమ్మను నెల్లాలో గర్భవతికి మేము చేస్తే పని పడిలోడు వచ్చి పని పాటలు 3 వచ్చి మరి 9 గర్భకాన్ని వేసే మంత్రసాండ మీరేనా? మేమే. కొండమ్మదేవి బాలనొప్పులతో బల్లపారమే ఉన్నది. మీరు వచ్చి కానం చేయండి. ఎంత దూరం బాగా మీకు కింద వల్ల ముత్తాల చల్ల కురిసే
రతనాల మెరుపు మెరుసే వయసు మనసు పరుగుల్లో తీసే ముద్దాల చల్ల కురిసే రతనాల మెరుపు మెరుసే మనసు పరుగుల్లో తీసే అమ్మబ్బా వెనక జన్మల నానోములని ఇప్పుడు పండినవమ్మ వెనక జన్మల నారోములన్నీ ఇప్పుడు పండినవమ్మ తనకు తానై నారాజు నాను తనకు తానై రారాజు నాకు ఇప్పుడు పండినవమ్మ ముత్యాల కళ్ళ కురిసే రతనాల మెరుపు మెరుసే యసు మనసు మరుగుల్లో తీసే అబ్బా యుద్ధమోములు అంతాన్ని మురిసిపోయాడమ్మ మూడు మోగుల నాలుగు మురిసిపోయాడమ్మా పల్ల పూల పల్లకి పైన పల్ల మరసేనమ్మా ముత్యాల కళ్ళు రతనాల మెరుపు మెరుసే మనసు పరుగుల్లో తీసే ఎక్కడ మేక కొనమదేవి అమ్మవారింతాలనే అది బాల నొప్పుల భారమాయనే అమ్మ బాల నొప్పులు నాకు భారమాయనమ్మ కానుకూలంతా కణమాయమ్మ కానుకూలంతా కణించవమ్మ నొప్పులు భారమాయనే దేవదేవా నొప్పులు భారమాయనే భారమాయనే నాకు భారమాయను కుల్లి కుల్లి సస్తా అన్నారు నా సోతులు అమ్మా మంతు సాని సర్వచ్చానే మంత్ర వచ్చానే మంత్ర సర్వచ్చానే మంత్ర సర్వచ్చానే మగలగల అయ్యి మగలగల వచ్చానే మంత్ర సర్వచ్చానే లారీ ఇమ్మా లారీ ఏమన్నా మీ కొడమదేవి అమ్మా కొడమదేవి అమ్మా. మీ పాదాలకు 10,000 వందనాలు. చల్లగా వర్తిల్లు తల్లి అమ్మా చూడమ్మా అబ్బా అంటే విందనుకున్న దేవసభకు నన్ను పిలిచిన మళ్ళీ తెల్లపండమ్మా గోవింద బాలనొప్పులు బాలమాయమ్మ మంతరసానమ్మ గోవిందా కాలు నొప్పులు భారమాయమ్మ మంత్రగా
పోలు పారమాయానే మధురగానమ్మా మధురగానమ్మా నా మొగ్గున తిరుగుతాండవే తొందరగా అట్లా కానపు చేయక్క అమ్మా ఏ భర్త అబ్బా ఏదో గేట ఒకేటికి వెళ్తా నాకు కొడతాం అబ్బా ఏమ్మా ఇట్లా మాట్లాడుకోవడం అబ్బా చూడమ్మా అమ్మా నేను ఒక గంట సేపు పెద్ద భయం ఎక్కడని అవును కదా నాకు మర్యాద చేస్తున్నారా నా చూడు నొప్పి- మన నల్లి మీద ఏం నలుపుతాడా నా నొప్పులతో నేను మరాజ్ చేసేట్టుకుండా అయ్యో నేను చేయలేనక్క ఎవరైనా పిలిచి చేపించుకో చూడమ్మా ఏం చేపించుకో మర్యాద ఉంటే అక్క. నేను వచ్చి రేయ్ ఇక్కడ చూడు ఏ, బాగుండారు మాలి మగుడు ఎవరు మేమా చూడు ఎట్లా వన్ చేస్తున్నాడు ఏది నీ పెళ్ళామా నీ పెళ్ళాం ఏది నువ్వేం చెప్పు ఆ? లేదా ఏమైంది అబ్బా ఆ? తొందరగా అట్లా కాలుపు చేయక్క ఓ, చేస్తారట్లే. చూడమ్మా ఒక్కాకది కాను చేయను అవునా ఒక్కాక తల్లి? అరుసుకొచ్చి మళ్ళీ కాను చేస్తాం ఒక్కాక రెజిమెంట్ గోవిందా ఎదురాడు వెళ్ళి. ఒక్కాకు మీద బండ బండాని మంతరదానమ్మ. మంతరదానమ్మ. బಣ್ಣ ಬಣ್ಣಾಣಿಯ ಮಂತರ ಜಾನಮ್ಮ ಸುಂದರ ಜಾನಮ್ಮ కానుకూలన్న కరతీర్థమ్మ మంతరదానమ్మ. మంతరదానమ్మ. ఎంగిల్ చేత కాకిందరం అమ్మా నీ ఒక్కాక మీద పడ్డ పడిపోరాని తొందరగా అట్లా కానుపు చేయమ్మా. మంచిది ఓ మాధవక్క అమ్మా నువ్వన్నా చెప్పమ్మా మాధవి. అయ్యో ఆ ఎక్కిచ్చి నువ్వు ఇస్తావే ఒక్కేదే కట్లు పొడి కావాలా సున్నమ్మ కావాలా ఇట్లా వస్తుంది నలుపుతారా నీ సున్నము పైన సూదులు సుందరదానమ్మ. ఏం పని చేస్తుంది నా అమ్మక నీ సాకరీలు చేస్తాను నా పానం మాత అంటే గూడు కలిపి గోవరత అంటే బెల్లకాయ కొత్తలు పెడతాన్నారు కదక్క మీరు. ఆ? దానికి ఇంకా సాకరీ చేసి మీ ముగ్గులు తాగి పిలుచుకోండి. నా నొప్పులతో నేను చేస్తా అంటే దానికి మర్యాదలు చేస్తాను. సరిపోయిన మాధవే ఎవరన్నా ఇంటికి వెళ్ళిపోతారు అమ్మ పోయి అమ్మా అబ్బబ్బా ఓ నాయనా. అయ్యో నాకు వద్దమ్మా. నేను ఎప్పుడు గారు కట్లు పొడి వేసిందని ఏ పరతో కొడతట్లే ఒక్క పిసుకురా అబ్బా రారి చూడు బాబు ఎలక బక్కలా ఉండేది ఎలక ఎల్లకి బొక్కలు అంటే ఎల్లవేరికేద్దాంలే. మీ కొండమదేవి చాలా నొప్పులతో ఉన్నది. కొండమదేవి కానిచ్చారంటే నీ జతకు మంచి కూలోడు కావాలా మంచి మొసరుకోతుంది ముసరు తమ్ముడు సిద్ధారెడ్డి. తిరిగి కూర్చుంటే మేము వేసుకోమా నవ్ ఏ తమ్ముడు అప్పు చెప్పలే 150 150 పన్యా అవునా ఈడ బట్ట పట్టుకుంటే 3 రూపాయల 30 కుంటల జాగా 30,000 దుడ్డు ఇస్తారంట. అబ్బా
వానర్ వస్తుంది మాట్లాడు. సరేనా? అబ్బాయి ఇక్కడ ఏడి కూలోడు దాడా. ఈ పిల్లడా ఓకే. ఎవరు బాబు? మాదా దెబ్బకుంటా. దెబ్బకో పరకతో కొడుతుంది. దెబ్బకుంతకో. దెబ్బకొంత. మీదెవరు? మన దూరం లెక్క దూరం అంటే మదనపల్లి పక్కన మదనపల్లి. లోపలే టమాటకెళ్ళి మార్కెట్ కాడ. ఏడా? ఆడే టమాటకెళ్ళి మార్కెట్ కాడ. ఎవరు? నీకుడు గుద్దే నీకు కొత్తరా ఎగిరి పడి చావు ఎవరు వీటి నీరు గిట్ట వాళ్ళు పరిరాలే. అవుగుద్దా? అవును కదా. అవును కదా కో. మీరు నేరుగిట్టాలి మళ్ళీ ఎందొచ్చి దెబ్బకుంత. దెబ్బకొంత. మీ ఊర్ల పేర్లు బాగుండాయి. మీ పేర్లేవి? మాకు ఇంకా పేర్లు పెట్టినలా ఎలా? తున్నకలు అరినలేదు. తొనకలు కాదరా మా అప్ప పుణుకలు 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 అది పుణుకలు. కట్టరైంది వేసుకోరు ఒకటి చస్తాండవేమో. అట్లే ఉంటే ఏం బాగుంటుందని కో. ఆ, పేర్లు లేకుండా ఆ, ఉంటే ఏం బాగుంటుందని ఆహా. అమ్మమ్మ వదిన ఉత్తమ్మ వండుకొని పిలుచుకొని పోయి పిలుచుకొని 3 దావుల కోసం పెట్టి కూర్చొని పెట్టి 3 పరక్కట్లు తెచ్చి నువ్వు ఏళ్ళ పరకలా. నీ మగాన్ని గేకను. లేకుంటే ఆ, ముద్దు పేర్లు పెట్టింది కా. ఏ పేర్లు అయినా? నిన్ను పండు అంటుంది. వన్య పందోడో. నువ్వు చిన్న పండు నేను పెద్ద పండు. పెద్ద పంది చిన్న పండు. పేర్లు బాగుండాయి. ఇద్దరు ఒకే సైజు ఉన్నారు బిడ్డలు. ఇంకేమే ఏమిటంటారు? ఆ, పేర్లు కూడా బాగున్నాయి. అలాగే నువ్వు కొండ మీద చాలా నొప్పులతో ఉన్నది. పాపం. అలాగే తెల్ల కడదామా? ఆ పని చేయక్క ఫస్ట్. కట్టారా కట్టారా చిన్న కట్టారా మందిరి శేఖరుడా నీవు. రేయ్. రేయ్, రేయ్. కాదురా, నేనేం పని చేస్తాను, నువ్వేం పని చేస్తావు? ఏ ఓసరు వెళ్ళి మగ నా కొడక ఏమన్నా? బట్టి విసిపింది మాట చెప్పినావా? కాదరా పని కూర్చున్నావు చూసుకోలేదు. కాదురా నిన్ను పనిలో పెట్టింది నేను పిలుచుకొచ్చి నువ్వు పని పిలిస్తే కూర్చో. మటుకు నోరు అంత. ఏ ఒకవేళ పని కూర్చొని ఏం నీ నోరు. సర్దుకుందామన్నా. గలట్లొద్దు. ఈసారి ఎవరి చేతులు లేకుంటే పరక్త 10 రేట్లు కొట్టు. అది ఈ బట్ట ఎవరి చేతిలో లేకపోతే 10 రేట్లు కొట్టు. 170 రేట్లు కొట్టుకా. నెలపతి ఎంచుకొని కొట్టు. ఆ. గోదావరి గట్టు మీద రామచిలకవే ఊరింట కెట్టుకున్న చందమామవే. గోదావరి గట్టు మీద రామచిలకని ఊరింట కెట్టుకున్న చందమామని. ఎవరయ్యా మీరు ఈ వనములో ఏం చేస్తున్నారే? వనములో ఎందుకున్నారు? కాదా పుల్లా చెక్కల పోయి నీకు రాలా నేను నువ్వు ఈడ వదిలేసి ఆడ దింకోపోతే నేను ఎట్లా వచ్చేదే? దింకొని మళ్ళీ రే నువ్వు తలపుల మాటలు మాట్లాడదు రే. రేయ్ నాయనా, చూడు మగవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఆడవాళ్ళతో ఎక్కడ మగవాళ్ళతో అక్కడ మెదుకోవాలి. ఏంటండి? ఆడవాళ్ళతో ఎక్కడ మగవాళ్ళతో అక్కడ. అంతేనా? సరేలేక అప్పల్లా అప్పల్లా అదేందంట చెప్పు. ఎప్పల్లా మేము నేర్చిన నీ బడాయి మాటలు మాకు రావు. నీ బిత్తిరి మాటలు నువ్వే చెప్పుకో. ఇప్పుడు నేను పరకెట్లు తిన్నాను నేను పొగరోన్నా. మేము గమ్మునుండాలి మేము పొగరోళ్ళ. ఓహో యా నేర్చినారేమప్ప. ఎందుకు చెప్పా? ఆడవాళ్ళతో ఎక్కడ మగవాళ్ళతో ఎక్కడ. అంతే కదా అన్న. మగవాళ్ళంతా ముందరకు వచ్చి ఆడవాళ్ళంతా వెనకాలకి చెప్పినా నా కొడక చెప్పినా మర్యాద చెప్పినా. ఎక్కడో ఒక లేచి ఇళ్ళకి వెళ్ళిపోండి. ఊరికి వెళ్ళిపోండి. ఇలా మొగుడు ఇస్తాడు దుడ్లు. ఆహా. పక్కన అకాలితే అట్ట పెట్టమ్మా నీవమ్మా నీవు.
అడిగి బెడ్డరా బెడ్డర్ అంటే వస్తుంది కాళ్ళు చేసి పట్టుకుని పెరికే కొంచెం సస్తాను ఇట్లా తొంగు చూసుకొని నాయన ఏం నైనా బిడ్డ కూడా ముద్దుగా పుట్టినాదు బెడ్ ఆడసలే ఏయ్. చచ్చికిచ్చి పోయినా చచ్చిపోయింది ఉన్నదే ఆడబిడ్డ జనం ఇచ్చింది నాయన ఏది పాపం పానం సొట్టకపోతుందేమో నువ్వు నా బట్ట లుజుముండా పెరల కాదు ముద్దుకుండేది చూడ ముద్దుకొని చూపిస్తే బిడ్డలతా చూడు బిడ్డలతో ఎట్లంటే బాగా చూడు అయ్యో ఓం చక్కెరే ఓం చక్కెరది ఓం చక్కెరే స్టోర్ లో చక్కెర పట్టినవి ఒకటే పట్టు అయ్యో వారి బెల్లమా వారి బెల్లం ఇది మూగు మారేసే చూడు బాబు బిడ్డ కూడా చాలా ముద్దుగా పుట్టినది అమ్మ కుణమ్మదేవి ఏది వాళ్ళమ్మ ఇది ఫస్ట్ మా కుండి వస్తాను చూడండి అమ్మ పట్నం పతి వర్త నిజంగా పెట్టినగానే కూడా ఈ కట్టు కట్టడం దీన్ని మాకు ఈ చెవులు చుట్టుకోమండి చెల్లికి మూతికి అంత పెట్టకొచ్చింది ఏం పెట్టి పుట్టింది మాధవి నాయనా దాడ పట్టినవే అబ్బా నాయన వార శనివారం నాడు శ్రావణ మాసం నాడు 9 గంటలకు పైన 10 గంటల లోపల ఆడి పాలక ఏమందంగా పుట్టిందిరో అయ్యో అమ్మ దొంగ అమ్మ దొంగ నాయన దొంగ చిన్నాయన మీ అమ్మని చిన్నాయన దొంగ నాకు తిరగులే అమ్మ అట్లాంటివి మొన్న నా గలిగి బిడ్డ మొన్న పట్ట బిడ్డకు పాలిస్తాడని నువ్వు నరసింహుడు ఇక్కడనే చూసుకున్నాడు కదా కళ్ళు కాకిలు పెరక నేను చూస్తున్నా ఏ అక్కడ మళ్ళీ నువ్వు అక్కడ అక్కడ మళ్ళీ కొన్నా సమ్మె ఎవరు టవల్ కట్టుకోండి నా బట్ట ఇక్కడనే చూసుకుంటావు కదరా మళ్ళీ అక్కడ అవన్నీ అమ్మ పెట్టిన తంగా 25 లీటర్లు వస్తాండి తవ వేసి కుమ్ముతాంది ఇట్లా ముచ్చిన కొంత లేచా కడుపు నిండా తాగేసి తోలు కాబట్టి మాట్లాడు ఏముంది నీ కూతురు అయ్యో నీ అమ్మ దొంగ అమ్మ దొంగ అంటలే వాయిన ఆయనకే హే నాయన వార శనివారం నాడు శ్రావణ మాసం నాడు 9 గంటలకు పైన 10 గంటల లోపల ఆడపాలకి చినిమించింది అవునవును ఇప్పుడు నా బిడ్డకు మా ఆచార ప్రకారంగా ఆచారం బంగారు ట్యూటీలో పండబెట్టి 10 మంది ముత్తైదులు పిలిపించి అలాగనే కానువు దొంగారు తట్లు లాలి పాటలు పాడిన తంబాబు అదేవిధంగా భక్తాదులకు విన్నపము అలనాడు సందున ఒక చిన్న ఆడబిడ్డ పుట్టిందని మహాతల్లికి ఆడబిడ్డ పుట్టిందని పాల్గొండలో ప్రజలెల్లరూ ఆ యొక్క పాల్గొండ పట్టణ కొండమ్మవారి నగరికి చేరి బంగారు ట్యూటీలో పండబెట్టి లాలి పాటలు జోలి పాటలు పాడారు అటు పిమ్మట ఒట్టి హస్తంతో వెళ్ళరాదని వజ్ర వైడూర్యములు మనుల మాణిక్యములు గోదానం భూదానం వస్త్రదానం కాసుదానం కాలి గోర్నింటి కంట్రపు దక్క మహాతల్లికి బహుమతులు అలంకించారు ఇక్కడున్న తల్లిదండ్రులు అన్నదమ్ములు మరి ముఖ్యంగా బిడ్డలు లేని తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఏదైనా కోరికలు కోరి వారి కోరికలు ఫలించిన వారు ఇక్కడికి వచ్చి బంగారు టుట్టెలను 3 సార్లు ఊపి పసుపు కుంకుమ తీసుకొని మీకు తోచిన కానుకలు సమర్పించిన మీ కోరికలు నెరవేరని మరి కోరుకుంటున్నాం ఏ బాబు ఇప్పుడే బిడ్డ మెల్లగా ఊపాల నాయన ఓ అంటే ఏనాయన ఇక్కడ శబ్దమో నీ కూతురు ఏందమ్మా అప్పుడే మాండ్లెక్కుతుంది అధికారమున గోహిందు అమ్మాయి కన్నమ్మాయి నాని ఏరితే నీ కనులా నీలాలు నలుగా జో జో లాలి లాలి జో లాలి జో జో లాలి లాలి జో లాలి ఒక రాత్రి ఒక పగలు అన్నమాని చెట్టిందా లాలి ఒక పగలు అన్నమాని చెట్టిందా వండంటి భూతందా మామయ్య వండంటి బ్రతుకాయ భూతందా మామయ్య జో జో లాలి లాలి జో లాలి జో లాలి లాలి జో లాలి నెత్తిన కిరీటం నిలవంక నవమురా నెత్తిన
నా తల్లి ఏడవదు లాలి జో లాలి జో జో లాలి లాలి జో లాలి నిన్న తండ్రి లక్ష్మణుడు అనుదినము నిన్ను గలపి నిన్న తండ్రి లక్ష్మణుడు అనుదినము నిన్ను గలపి నీ తండ్రి రాములకు మీరుండేది తెలియదురా నీ తండ్రి రాములకు తెలియదురా జో జో లాలి లాలి జో లాలి జో జో లాలి లాలా జో లాలి ఉండేది కారణవి పండిల్ని పరిగణవి ఉండేది కారణవేదో పండింది పరిగణవి అడవుల పాలైతి అమ్మాయే రావమ్మా అడవుల పాలైతి అమ్మాయే రావమ్మా జో జో లాలి లాలి జో లాలి జో జో లాలి లాలా జో లాలి జో జో లాలి లాలి జో లాలి జో జో లాలి అధికారమున గోయినుడు కదిరి దేవుని పాదమే గతి గోయినుడు ఈ బంగారు పల్లె ఏడేడు కడమలు చేస్తల్లి అలాగేనమ్మా అధికార కూతురా నా చిన్ని కూతురా నా చిన్న కూతురా కూతురు చిన్నమ్మా ఆడుతురావే ఆడుతురావే ఆడుతున్నమ్మా బిడ్డ ఆడుతురావే పాడుతురావే ఆడుయడా బిడ్డ నారా బిడ్డ అంజలాంటి నీ పాదముతో గోవింద ముత్తము లాంటి పాదముతో నా ముందుకు రాత్రి లాంటి పాదముతో నా ముందుకు రావమ్మా రావమ్మా నా చిన్నాడా బిడ్డ కళ్ళు కళ్ళు నా తల్లి వద్దకు గోవింద ఆడుతురావే పాడుతురావే బాలపిన్నమ్మా గోవింద నా చిన్నాడా బిడ్డ పరువు పరువున తల్లి వద్దకు తరలిరా తల్లి గచ్చలాంటి నీ పాదముతో కళ్ళు నరవమ్మా పరువు పరువున తల్లి వద్దకు తరలిరా బిడ్డ
Thank you.
గోవింద 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 నారాయణ గోవింద నారాయణ గోవింద అభానవ గోవింద అవునమ్మా గోవింద మధురి గోవిల వేలవాడ గోవింద 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 ఏడకొండల ఏలవాడ గోవింద అవాడ రామయ్య గోవింద స్వామి గోవింద 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 నారాయణ గోవింద గోవింద రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ రానుగా పుట్టానయ్య బాలరిన్నమ్మ మహాప్రతివ్రత గోవింద నారాయణ వంట కాడే ఉన్నది అమ్మ చెలియామణి మైలో బంగారు సింధు ఆ బాలుడే తిన పూలలోన మైలో బంగారు సింధు ఆ బాలుడే తిన పూలలోన రెండో గోయమో తీరా కలుగురే కమాలిస్తా కమ్మలిస్తా మీరు గోమిత్త కమ్మాలిస్తా మీరు గోమిత్తి కమ్మలిస్తా చెల్లయామని చెల్లగా వర్ధిల్లవమ్మా అమ్మ చెల్లయామని అక్కయ్య 7 ఏళ్ల బాలప్రాయం వచ్చినది. మరి పాల్గొండ 16 వీధులంబడి ఆటలు ఆడుకుందామా తల్లి? అలాగనే తల్లి. గోవింద అమ్మ రండి నా చెలియలారా నా చెలియలా అమ్మ నాదా గోవింద
మరి పాల్గొని 16 వీధులంబడి ఆటలు ఆడుకుందామా తల్లి? అలాగనే అక్కయ్యా. గోవింద మరాండీనా తెలియలారా నా తెలియలారా మరాఠీనా తెలియలారా నా తెలియలారా ఈడువారినియా తోడువారినియా వెంట తీసినాదియా ఆలుగుండా బలాలు వినులో ఆటలాడినాదియా పాల్గొండ 16 వీధులంబడి ఆటలు ఆడుకున్నాము. అవునమ్మా. తల్లి ఉండే అద్దాల మేడలకు వెళ్ళి తల్లి గారికి పాద పూజ చేసుకున్నామా తల్లి? అలాగనే అక్కయ్యా. జై శ్రీమద్రమహారమణ గోవిందో తల్లి పిలిచేటి పిలుపులు రామ ఆలకించేనమ్మా గోవింద తల్లి ఉన్న అద్దాల మేడకు ఆచార వచ్చానమ్మా చల్లగా వర్తిల్లండమ్మా. అమ్మా కుమార్తె, ఈ రేటు దినమనా ఈడు వారిని చూడు వారిని వెంట పెట్టుకున్నావు. ఆహా ఎవరమ్మా అమ్మ? కోతే. అమని తల్లి ఏం పేరమ్మా? నీలిమమ్మ. 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 వాయిల్పాడు చట్టయ్య. ఏం పేరంటమ్మా? నీకన్నా తెలిసినా? నీలిమ తల్లి గారు. నీలిమమ్మ అంటుందా? ఈ మామిడికాయలు అంతేనమ్మా. నీలకాయలు. లంజులు వచ్చేందుకు 100 లూర్లు గుట్టివే లంజులు. భక్తురాలు వచ్చిందని పసుపు కుంకం గాని 10 రూపాయలు గాని ఎవరన్నా ఇనామి ఇచ్చినారా? బాబాయ్ కొండకంద గొల్లపల్లెల్లో ఎంగిలి చేత్తో కాకిన దరవరమ్మా. తల్లి గారు మెతికి రాలిపోతుందేమో అని. అమ్మా తల్లి గారు నేటి దినమున ఈడు వారిని జోడు వారిని వెంట పెట్టుకొని ఆహా తల్లి ఉన్నటువంటి అద్దాల మేడకొచ్చిన కారణం ఏమి తల్లి? అలాగే తెలుపుతాను ఆలకించండి తల్లి. అలాగే గోవింద అమ్మ విని భేనా కన్న తల్లి నన్ను కన్నాదినని అమ్మ నన్ను కన్నాదినని గోవింద అమ్మ వినవే నన్ను కన్నా జనని నన్ను కన్నా జనని కన్నా మాట నాది మాటలు ఆలకించవి నన్ను కన్నాదినని అమ్మ నన్ను కన్నాదినని గోవింద ఆది మగాలే ఆలకించవే నన్ను కన్నా జనని అమ్మ నన్ను కన్నా మాట పాల్గొంటాడు మని మాటలు గోవింద పాల్గొండలో పని బాటలు నీరి తీయగని చిన్న పని బాటలు తల్లి నాతో నిలుపుమ్మా. నాతో నిలుపుమ్మా. ఆడాలి నాకు తెలుపుమ్మా. నాకు
తొలగి నీ పని పాటలు నాతో తెలుపమ్మా జననో. మరి మన నగరి ఎందు నాకు తగిన చిన్న చిన్న పని బాటలు ఏవైనా నాతో తెలపండి తల్లి. చాలా సంతోషం. వీటి పక్కరమ్మా, నువ్వెందుకు వచ్చినావు చెప్పు తల్లి. నువ్వెందుకు వచ్చావమ్మా? ఏయ్! నీ గొంతులోనా? గోవిందా ఆ. రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ నాకు తొలగి నీ పని పాటలు నా తోటలమ్మ. అవే అవి అవే చచ్చిపోయినాయి ఎక్కడ బాబు అట్లా ఒకటోటి మింగుతారు చిన్నగా తిన్నా ఎలా మెలగదా నేర్పించింది నాలుగిద్దవమ్మా. అలాగనే అమ్మా. గోవింద తిరుపతి కొండకు పూజారిగా నునిలపినావు. బంగారు కూతురా తిరుపతి కొండకు పూజారిగా నునిలపినావే. అదినే పోతురా. అమ్మా ఏందంటమ్మా ఆయమ్మ చెప్పింది? ఆయమ్మ బల్లె లంజ అని కదా. నీ గురించి నిజాలు చెప్పుకోవద్దు నువ్వు. వీళ్ళందరూ పేరు మీద ఇచ్చినారా? శాకర, అనిలు, అనిల్ ఒకరు, శాకర, శాంత, రాధ, సహదేవ వీరంతా కలిసి నాగయ్య ఆత్మశాంతి కోరుతూ ఇహలోకం విడిచి పరలోకం చేరిన వారి ఆత్మశాంతికి ఈ రోజు కదా కడదినంగా భావించి అంతమంది కలిసి 300 రూపాయలకి ఇచ్చినారు. ఏం పాట పగడాలి? నేను ఏం పాట అయినా పాడతాను, నువ్వు చెప్పాలంతే. అవునా? తెలియనప్పుడు అలా నా సోతులారు నేను పాడింది అనుకోనండి. అధికారమున గోహిందు కలలో ఒకసారి కనిపించు నాగయ్యా, మా కోసం మళ్ళీ నువ్వు మా కోసం మళ్ళీ నువ్వు చెల్లించవా. మా కోసం మళ్ళీ నువ్వు చెల్లించవా. మా కోసం మళ్ళీ నువ్వు చెల్లించవా. ఎక్కడ ఉన్నా నీకు శాంతి కలుగును, ఎక్కడ ఉన్నా నీకు శాంతి కలుగును. నీవు లేని లోటు తీరేదెలా, నీవు లేని లోటు తీరేదెలా. కలలోన ఒకసారి కనిపించవయ్యా, మా కోసం మళ్ళీ నువ్వు చెల్లించవా. మా కోసం మళ్ళీ నువ్వు చెల్లించవా. కొడుకులను విడనాడి వెళ్ళిపోతివా, ఓడాన్లను విడనాడి
వెళ్ళిపోతివా కొడుకులను విడనాడి వెళ్ళిపోతివా ఓడాలను విడనాడి ఎక్కడ ఉన్నా నీకు శాంతి కలుగును ఎక్కడ ఉన్నా నీకు శాంతి కలుగును నీవు లేని లోటు తీరేదెలా నీవు లేని లోటు తీరేదెలా కలలోన ఒకసారి కనిపించవయ్యా మా కోసం మళ్ళీ నువ్వు చెల్లించవా మా కోసం మళ్ళీ నువ్వు చెల్లించవా ఇల్లడతి నువ్వు పోగా ఇల్లు తిన్నాదాయని తొట్టినతి నువ్వు పోగా తొట్టి తిన్నాదాయని ఎక్కడ ఉన్నా నీకు శాంతి కలుగును ఎక్కడ ఉన్నా నీకు శాంతి కలుగును నీవు లేని లోటు తీరేదెలా నీవు లేని లోటు తీరేదెలా కలలోన ఒకసారి కనిపించవయ్యా మా కోసం మళ్ళీ మా కోసం మళ్ళీ చెల్లించవా జయ లక్ష్మీ రమణ గోవిందో ఆలయాత్మశాంతి గోపాలి గోవిందో గోవిందాన్ని లక్ష్మింపబోతారు గోవిందో అమ్మా కుమార్తె తల్లి గారు కదిరికొండకు భక్తురాలుగా పుట్టావు అవును తిరుపతి కొండకు పూజారిగా నిలిచావు అవును కదా తల్లి గోవిందా నారాయణ అంటూ ఆటలాడుకోకుండా నీకెందుకు తల్లి పని పాటలు అమ్మా తల్లి గారు అమ్మా గోవిందా అమ్మ తల్లి మరి ఈనాడు పుట్టినింట సుఖముడినా పెళ్ళయ్య పట్టుకొని అమ్మ తల్లి గారు ఎవరు నేర్పించారమ్మా పుట్టినిల్లు మెట్టినిల్లు నీకు ఇప్పుడే నా చెలియామి ఇంకా 7 ఏళ్ళు కూడా నిండలా అవును కదా తల్లి గారు వానికంటే 11 ఏళ్ళు చిన్నదానే నువ్వు వెనక నీకు 7 ఏళ్ళ ఎమ్మకే వాడు ఇంకా వాళ్ళ అమ్మతాను పాలు తాగుతానే ఉన్నాడు కరుచుకొని ఇంకేం ఎత్తుకొని పాలు తాగుతారు తాగబట్టే తాగవు వాళ్ళ అమ్మ లేకపోతే వాడు గాడితాను కూడా తాగుతాడు మీరు ఏదన్నా మాట్లాడుకున్నారు నాతో ఏం పని మీకు నీ అమ్మ ఏందో పని చూసుకో అమ్మా తల్లి గారు నగరి ఎంత పని పాటలు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు నీకు తెలుసు నా తల్లి అదేమిటి తల్లి గోవిందా 6 మంది అన్నగారమ్మ అమ్మా తల్లి గారు 6 మంది నీకు అన్నగారు అన్నారు ఆహా 6 మంది వదిన గారు అవును తల్లి ఓ ఉత్తమా ఆడబిడ్డ పిలుస్తాను చూడే ఏమ్మా ఆడబిడ్డ వచ్చింది తెలదా నీకు అమ్మని ఇంట్లోకి రన్నారు కదా పొద్దున్నే కావనా తల్లి గారు ఎంత మాత్రమైన పని పాటలు వెళ్తురా ఆ వ్యాన్ తాగేవమ్మా నీ బెడ్లకు రండి చీములు తల్లి గారు అమ్మా మరి నా పలుకులైనా కాస్త ఆలకించండి తల్లి అలాగనే తెలుపమ్మా గోవింద నారాయణ వైకుంఠ వాస రామ రామ ఓ రామ రామ ఓ రామ రమ గోవింద
శ్రీరామ రమ అమరదు తల్లి అద్దాల మేరా దేవదేవా అద్దాల మేరా తల్లి అద్దాల మేరా దేవదేవా అద్దాల మేరా అమ్మ గోవిందా ఆరు మంది అన్నలు ఉండినా 6 మంది వదిన గారు ఉండినా అమ్మా తక్కువ లేక రొక్కము ఆహా ధనధాన్యముల దండిగా కలిగి ఉండినా అవునమ్మా మనకేం ఆడ జన్మము కదా తల్లి. అవును కదా ఇటువంటి అద్దాల మెడలు నా అత్తగారింటే నాకు అమ్మునో లేదో కదా తల్లి గారు. అందుకని నాకు తగిన చిన్న చిన్న పని మాటలైనా తెలపండి తల్లి. చూడండి అక్క మాధవమ్మ ఎక్కడ పోయా చూడు తల్లి ఈ ఊర్లో ఏమైనా పని పాటలు చేస్తారు కాళ్ళు గంపుకొని కూర్చోంటారు చూడు ఊరిన పని చేస్తా అంటారా చూడు ఎమ్మ తిరిగి ఇట్లే ఉంది చూడమ్మా అయితే ఒక చిన్న పని చెప్తా ఆలకిస్తావా తల్లి అలాగని తల్లి గారు గోవిందం దమ్మకాయలు ఆర్పినాయి పాపం నిన్నోరితే ఏందన్నది గమ్మునండి అమ్మా అమ్మా వినవిన చిన్న కూతురు తినారా బిడ్డ నీవు అయాడా బిడ్డ నీవు నల్లెత్తిన కొమ్మకేనికి కవిలిపోతావా అనాలేసిన జొన్న సేనికి కవిలిపోతావా నీవు ఇక్కడాల కొమ్మకేనికి కవిలిపోతావా కరాల జొన్న సేనికి అమ్మా మీ తండ్రి గారు నాగిరెడ్డి వారు ఉత్తర దేశం వెళ్ళారు ధనాలు తెచ్చారు 6 మంది మీ అన్నగారు అదే సర్టి వేసుకొచ్చుకుంది అది కొత్త మోడల్ అమ్మా. ఇట్లా చిన్నాలు వెళ్తే కూడుతూ కొత్త మోడల్ నీకు నేర్పిస్తాయి ఇట్లా దిగేసుకునేదంటే అది నీ కూతురు ఫోన్ ఎత్తిందంటున్నా అమ్మా తల్లి గారు చేను కాలు వెలుస్తావా తల్లి మీ ఆజ్ఞ ప్రకారమే తల్లి గారు పోతావమ్మా అలాగే వెళ్ళి వస్తాను. గోవింద ఒట్టి చేతులతో చేను కావిలి ఎన్నబొప్పు కన్నమ్మ ఒకే చేతులతో చేన కావిలి అయ్యన్న బంపు నమ్మ నిన్ను గోవింద నారాయణ రామ 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 ఓ రామ రామయ గోవింద నారాయణ రమ రామ ఓ రామ రామ ఓ రామ రామ రామ
అమ్మా తల్లి గారు ఈ ఎండి పడుతున్న బంగారు గుండ్లు కైకొని అవుడు ఇడు వారిని చూడు వారిని వెంట పెట్టుకొని ఆహా అన్న లేచిన జనసేనికి ఖబర్దారిగా కావాలిగా తల్లి మీ ఆజ్ఞ ప్రకారమే తల్లి గారు పర్తనవ్వ గాడి పియ్య అమ్మా తల్లి గారు ఏది కావాలి ఏ విధంగా బాగా తెలుసునా అదేమిటి తల్లి ఈ గువ్వల దోలి ఆహా నీ దేహమునకు ఆకలి వేసిందని ఆకలి వేస్తే అక్కడ ఏముండయి తినేదానికి పలహారం తెలుసునా? ఏమన్నాయి తల్లి మన ఇంటి పక్కన తోట ఆ తోటలో ఉందిర జామ ఆ తోటలో ఉందిర జామ తల్లి గారు ఆ చేను దగ్గర మీరు కావలిన్నప్పుడు ఉన్నప్పుడు ఎవరైనా మగపిల్లలు గాని ఆహా ఎవరిని మిమ్మల్ని బెదిరించినారనుకో అవుడు తల్లి అక్కడ ఏం కాపలా పెట్టింది తెలుసా? ఏం పెట్టారమ్మా ఇంటెనకల గడ్డి వామి ఆ వామినే ఉందిర బాబులే ముద్ర ముద్ర పాటల్లానా బాబులే ముద్ర నాకు బాబు గుర్తు వెళ్ళా అంబచలేయామని మరి తల్లి వద్ద ఎండు గుళ్ళు బంగారు వరుసలు గైకున్నాం అవునమ్మా మరి అన్నలేసిన జొన్న చేనుకైనా బయలుదేరి వెళ్దామా తల్లి అలాగనే తల్లి ఆహా గోవింద రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ అయ్యో శ్రీరామ రామ నారాయణ తల్లే పోతాడే అదల్య ఈడు వారిని తోడు వారిని అయ్యో మహాప్రతివరత హరి బాబు రాలే అదల్య అయ్యో బారా పంటే మామిడల్లారా అన్నలెత్తిన కొన్న తేలికి తారము బాలసీనా దొన్న దేనికి ఆచారవతాడు బాలా పిల్లమ్మ గిడుము పలహారు గిడుములో నారా బిడ్డ అయ్యో పిన్నారా అనలేసి 4 ఎకరాల జొన్న తీని వద్దకు చేరవచ్చు ఉన్నాము తల్లి మరి ఇటువంటి 6 ఎకరాల జొన్న తీని మధ్య 6 మంది అన్నగారు 7 మెట్ల మంచలు నిర్మించారు కదా అటువంటి మంచలు ఏ విధంగా నిర్మించున్నారు తల్లి ఏ విధంగా ఎవరా తాళాలు కుడితే
గోవింద వేపమానులే కొట్టి వాళ్ళు ఎత్తులు వేసారి అమ్మ మాయన్న గారు గోవింద భీమమనులే కొట్టి తల్లి విందులు పెట్టారే మయనాగారు నాటకమానులు కొట్టి వాళ్ళు కౌరులు నాటారే మయనాగారు భక్తిమానులే కొట్టి వాళ్ళు గోవింద పూడకమానులే బూడగా మాటలు కొట్టి తల్లి ఉయ్యాలలేదారే మయనాగారు ఇడితీరు మట్ల మంచల పైన పొలుగు తీరినది కుడివే తీరినది నారాయణ మంటూ కొలువు తీరేనమ్మా తల్లి హరి భక్తులారి తల్లి గోవింద నారాయణ వంటూ కుడివే తీరేనమ్మా అమ్మని వేపమానులు కొట్టి ఎత్తులు వేశారు అవునమ్మా కనకమానులు కొట్టి కౌరులు నాటారు అవును తల్లి మరి మేడమానులు కొట్టి మెటుకులు పెట్టి ఉన్నారు అవునమ్మా ఊడగమానులు కొట్టి ఇటువంటి మంచులకు ఉయ్యలేసారు కదా తల్లి అవును తల్లి ఈ మచ్చల పైన కొలువు తీరి తల్లి ఇచ్చిన ఎనుగులు బంగారు బడుతులుగా ఎక్కుని ఈ వచ్చి వాళ్ళటి గువ్వలను ఒక్కసారి తోల్దామా తల్లి అలాగనే కయ్యా ఆహా